స్వచ్ఛ యువం హరిత విద్యాలయ రేటింగ్లో భాగంగా మనం మన పాఠశాల యొక్క ఫోటోలను ఎలా అప్లోడ్ చేయాలో చూద్దాము. మొదటగా మనం మన పాఠశాల యొక్క లాగిన్ క్రెడెన్షియల్తో లీప్ యాప్లో లాగిన్ కావాలి. లాగిన్ అయిన తర్వాత గవర్నరెన్స్పై క్లిక్ చేయాలి. తర్వాత సమగ్ర శిక్షపై క్లిక్ చేయాలి. ఇక్కడ ఉన్న ఆప్షన్లు మనం పైకి స్క్రోల్ చేసినట్లయితే చివరి ఆప్షన్గా స్వచ్ఛ యువం హరిత విద్యాలయ రేటింగ్ అని కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనం ఏర్పాటు చేసుకున్న లాగిన్ క్రెడెన్షియల్ స్వచ్ఛ యువం హరిత విద్యాలయ రేటింగ్ కొరకు మనం ఏర్పాటు చేసుకున్న లాగిన్ క్రెడెన్షియల్స్ ఏవైతే ఉన్నాయో ఆ లాగిన్ క్రెడెన్షియల్తో మనం ఈ సైన్ ఇన్ పై క్లిక్ చేసి లాగిన్ కావాలి. ఇక్కడ మన పాఠశాల యొక్క యూడైస్ కోడ్, పాస్వర్డ్, మనం ఏర్పాటు చేసుకున్న పాస్వర్డ్, యూడైస్ పాస్వర్డ్ ఇక్కడ సరిపోతుంది. అవి యూజ్ చేసి ఇక్కడ ఉన్నటువంటి క్యాప్చా కోడ్ ఇచ్చిన తర్వాత సైన్ ఇన్ పై క్లిక్ చేస్తే మనం ఈ స్వచ్ఛ యువం హరిత విద్యాలయ రేటింగ్ యాప్లోకి లాగిన్ కావడం జరుగుతుంది. ఇక్కడ మనకు స్కూల్ ప్రొఫైలు ప్రివ్యూ అని ఉంది. మనం స్కూల్ ప్రొఫైల్ అంతా ఫిలప్ చేసిన తర్వాత ఇందులో సుమారు వివిధ అంశాలలో అంటే వాటరు, టాయిలెట్, ఈ వాటర్కి సంబంధించి 9 క్వశ్చన్స్, టాయిలెట్ రూమ్లకు సంబంధించి 12 క్వశ్చన్స్, హ్యాండ్ వాషింగ్ విత్ సోప్ గురించి 6, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ గురించి 13 క్వశ్చన్స్, అదేవిధంగా బిహేవియర్ చేంజ్ అండ్ కెపాసిటీ బిల్డింగ్ గురించి 9 క్వశ్చన్స్, ఇక్కడ మిషన్ లైఫ్ యాక్టివిటీస్ గురించి 12 క్వశ్చన్స్. ఈ విధంగా మొత్తం 61 క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేసిన తర్వాత వీటిపైన అప్లోడ్ ఫొటోస్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి మనం ఫోటోలు అప్లోడ్ చేయాల్సి ఉంది. ఈ అప్లోడ్ ఫొటోస్పై క్లిక్ చేసినట్లయితే మనకు ఈ విధంగా కొన్ని పాయింట్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆ పాయింట్స్ స్కూల్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు కైండ్లీ అప్లోడ్ అప్రాప్రియేట్ ఫొటోస్ అని, అంటే వాడు ఏదైతే అడిగినాడో దానికి తగ్గ ఫోటోలు అప్లోడ్ చేయమని. మ్యాక్సిమం అప్లోడ్ ఫైల్ సైజ్ 4 MB, అలౌడ్ ఫైల్స్ JPG ఆర్ PNG అని. మనం ఏదైతే ఫోటో తీస్తామో అది 4 MB కంటే తక్కువ ఉండాలి. JPG ఫైల్ ఉండొచ్చు, అంటే డైరెక్ట్ ఫోటో ఉండొచ్చు, ఆర్ PNG, PDF ఫార్మాట్లు ఇక్కడ పనికిరావు, ఫోటోలు అప్లోడ్ చేయాలి. అదేవిధంగా ఆ ఫోటో 4 MBకి మనం రెడ్యూస్ చేసి పెట్టుకొని ఉండాలి. అదేవిధంగా ప్లీజ్ క్లిక్ ఆన్ ద ఇమేజ్ టు వ్యూ ద అప్లోడెడ్ ఫోటో. ఏదైతే మనం అప్లోడ్ చేయాలనుకున్నామో అక్కడ అప్లోడ్ ఇమేజ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపైన మనం క్లిక్ చేసి ఈ ఇమేజ్ను అప్లోడ్ చేయొచ్చు. ఇందులో భాగంగా ఏ ఫోటోలు అప్లోడ్ చేయాలని చూసినప్పుడు ఫస్ట్ది ఫ్రంట్ వ్యూ ఆఫ్ ద స్కూల్ అండ్ ప్రెమిసెస్ అని ఉంది. మన పాఠశాల మొదట గేట్ వైపుకి వెళ్ళి మనం అక్కడ నుండి ఫ్రంట్ వ్యూ, స్కూల్ యొక్క ఫ్రంట్ వ్యూను ఫోటో తీసి ఇక్కడ అప్లోడ్ చేయాలి ఫస్ట్ కాలంలో. అదేవిధంగా సెకండ్ ఫోటో వచ్చి ఫోటో ఆఫ్ మెయిన్ వాటర్ పాయింట్, మన పాఠశాలకు నీళ్ళు ఎక్కడి నుండి వస్తున్నాయో ఆ వాటర్ పాయింట్ను ఫోటో తీయాలి. అదేవిధంగా థర్డ్ వన్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్టోరేజ్, అంటే వర్షపు నీటిని మనం హార్వెస్టింగ్ ఎలా చేస్తాం, అది ఇంకిపోయేటట్టు ఇంకుడు గుంతలు తీసి ఉంటే ఆ ఇంకుడు గుంత ఫోటో పెట్టాలి. అప్పటికప్పుడు ఫోటో ఎత్తుకొని లేదా ముందే తీసుకున్న ఫోటోలను మనం స్టోర్ చేసుకొని 4 MBకి రెడ్యూస్ చేసుకొని కూడా ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు. అయితే ఏ ఫోటో అడుగుతాననే విషయం మనకు క్లారిటీ ఉంటే కానీ ఆ ఫోటోలు ముందే మనం క్యాప్చర్ చేసుకొని రెడ్యూస్ చేసుకొని పెట్టుకొని అవన్నీ ఇక్కడ అప్లోడ్ చేసేస్తే వెంటనే అయిపోతుంది. లేదంటే మనం అప్పటికప్పుడు ఫోటో తీసి దాన్ని రెడ్యూస్ చేసుకొని కూడా అప్లోడ్ చేయొచ్చు. అదేవిధంగా ఫోర్త్ ఫోటో స్కూల్ యార్డ్ షోయింగ్ ఓవరాల్ క్లీన్లీనెస్ ఆఫ్ ద స్కూల్ ప్రిమిసెస్ అని ఉంది. అంటే మన స్కూల్ ముందర ఉన్నటువంటి మొత్తం ఖాళీ ప్రదేశాన్ని ఇక్కడ అప్లోడ్ చేయాలి, ఫోటో అప్లోడ్ చేయాలి. అదేవిధంగా ఫిఫ్త్ వన్ సపరేట్ ఫంక్షనల్ టాయిలెట్స్ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్. ఇక్కడ 2 ఫొటోస్ అని ఉంది, 2 ఫోటోలను యాక్సెప్ట్ చేస్తుంది. ఇక్కడ బాయ్స్ రూమ్లో ఉన్నటువంటి టాయిలెట్స్, గర్ల్స్ రూమ్లో ఉండే టాయిలెట్స్ను మనం ఫోటో తీసి ఇక్కడ అప్లోడ్ చేయాలి. అదేవిధంగా ఫంక్షనల్ టాయిలెట్స్ ఫర్ CWSN కొరకు ఏదైనా మనం టాయిలెట్స్ ఏర్పాటు చేసి ఉంటే అది ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు. మేము ఏర్పాటు చేయలేదు కాబట్టి నాట్ అప్లోడ్ అని పెట్టాం, ఒకవేళ ఉంటే అప్లోడ్ చేయాలి ఇక్కడ. అదేవిధంగా 7th వచ్చి వేస్ట్ డిస్పోజల్ అరేంజ్మెంట్, మన పాఠశాలలో ఉన్నటువంటి వేస్ట్ను ఏ విధంగా డిస్పోజ్ చేస్తారు, అది హ్యాండ్ వాష్ చేసినప్పుడు వచ్చే వేస్ట్ కావచ్చు, అన్నం తిన్నప్పుడు వేస్ట్ కావచ్చు, లేదా స్కూల్ క్లీన్ చేసినప్పుడు వచ్చే వేస్ట్ కావచ్చు, దాన్ని ఎలా డిస్పోజ్ చేస్తారనే ఫోటోని తీసి ఇక్కడ అప్లోడ్ చేయాలి. అదేవిధంగా 8th వచ్చి న్యూట్రిషన్ గార్డెన్, కిచెన్ గార్డెన్, హెర్బల్ గార్డెన్ ఇన్ ద స్కూల్. మీరు ఏదైనా గార్డెన్ ఏర్పాటు చేసినట్లయితే స్కూల్లో ఆ ఫోటో ఇక్కడ అప్లోడ్ చేయాలి. అదేవిధంగా 9th ఇన్సినరేటర్ ఆర్ బురియల్ సిస్టమ్ ఆఫ్ డిస్పోజల్ ఆఫ్ శానిటరీ వేస్ట్ ఏదైతే వస్తుందో ఆ శానిటరీ వేస్ట్ను మనం నిర్మూలించేదానికి మనం ఏదైనా బురియల్ అంటే వాటిని కాల్చడం కోసం సపరేట్ మెటీరియల్ ఏదైనా యూజ్ చేస్తున్నామా, శానిటరీ నాప్కిన్స్ అవి, లేదా ఏదైనా సపరేట్ ఏర్పాటు చేసింటే ఇక్కడ అప్లోడ్ చేయాలి, లేకపోతే లేదు నాట్ అప్లోడ్ అని పెట్టుకోవచ్చు మనం. అదేవిధంగా అప్లోడ్ చేయకుండా కూడా సరిపోతుంది. అదేవిధంగా 10th వన్ ఫెసిలిటీస్ ఫర్ హ్యాండ్ వాషింగ్ విత్ సోప్ ఆఫ్టర్ యూజ్ ఆఫ్ టాయిలెట్స్ అండ్ బిఫోర్ PM పోషన్, ఎర్లియర్ మిడ్ డే మీల్, లంచ్ అని ఉంది. సో అక్కడ ఏదైనా హ్యాండ్ వాష్ మనం ఏర్పాటు చేసింటే సోప్తో ఆ ఫోటోలు ఇక్కడ పెట్టాలి. అదేవిధంగా 11th వన్ వాటర్ క్వాలిటీ టెస్టింగ్ రిపోర్ట్, మన పాఠశాలలో మనం పిల్లలకు తాగడానికి ఉపయోగించే నీరు మనం ఏదైనా
టెస్ట్ చేయించింటే ఆ టెస్ట్ చేయించిన సర్టిఫికేట్ ఇక్కడ అప్లోడ్ చేయాలి, లేకపోతే నాట్ అప్లోడ్ చేయకపోయినా పర్వాలేదు. అదేవిధంగా టీచర్ ట్రైనింగ్ సర్టిఫికేట్ డాక్యుమెంట్, టీచర్ ట్రైనింగ్ సర్టిఫికేట్ ఏదన్నా ఉంటే అది అప్లోడ్ చేయొచ్చు. అంటే ఈ సిడబ్ల్యూఎస్ఎన్ పిల్లలకు కావచ్చు, లేకపోతే ఈ సైబర్ సెక్యూరిటీ కావచ్చు, అటువంటి వాటిపైన ఏదైనా మనకు ట్రైనింగ్ ఇచ్చింటే ఆ ట్రైనింగ్ తీసుకుని అంటే సర్టిఫికేట్ ఉంటే సర్టిఫికేట్ అప్లోడ్ చేయొచ్చు, లేకపోతే లేదు. అదేవిధంగా 13th వన్ ఫోటో ఆఫ్ ఫంక్షనల్ సోలార్ ప్యానల్ సిస్టమ్. మన పాఠశాలలో సోలార్ ప్యానల్ సిస్టమ్ ఏదైనా యూజ్ చేస్తుంటే కన్నా ఆ ఫోటో ఇక్కడ పెట్టాలి. అదేవిధంగా 14th వన్ ఫోటో ఎవిడెన్స్ ఆఫ్ యాజ్ ఆఫ్ అప్లోడెడ్ ఫిల్డ్ నోటిఫికేషన్ ఇన్ టేకెన్ ఇన్ కాన్స్టిట్యూషన్ ఈకో క్లబ్. ఈకో క్లబ్లు ఏర్పాటు చేయాలని ఉంది. ఆ ఈకో క్లబ్ ఏర్పాటు చేసేటప్పుడు తీసిన ఫోటో కూడా అప్లోడ్ చేయాలి. అదేవిధంగా ఆ ఈకో క్లబ్ వారు మనం ఈ మిషన్ లైఫ్ పోర్టల్ డిస్ప్లేయింగ్ 2 separate మిషన్ లైఫ్ యాక్టివిటీస్, ఏదైనా ఈ ఈకో క్లబ్ వారు చేస్తున్న యాక్టివిటీస్కు సంబంధించి 2 ఫోటోలు ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు. ఈ విధంగా ఫోటోలన్నీ అప్లోడ్ చేసిన తర్వాత సేవ్ బటన్ పై క్లిక్ చేసి సబ్మిట్ చేసి మనకి ఈ ఫోటోలన్నీ అప్లోడ్ అయిపోతాయి. దీంతో మనకు ఈ ప్రాసెస్ స్వచ్ఛ వివం హరిత విద్యాలయ రేటింగ్కి సంబంధించి మనం ప్రాసెస్ పూర్తి చేసినట్లు. ఈ విధంగా ఫోటోలు అప్లోడ్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత మనకు సక్సెస్ అయినట్లు రెఫరెన్స్ నెంబర్ వచ్చేస్తుంది. ఇలా రెఫరెన్స్ నెంబర్స్ వచ్చేస్తే కనుక మనం ఈ SHVRకి సంబంధించి మన డీటెయిల్స్ అంతా సబ్మిట్ చేసినట్టు మనం భావించాలి. థ్యాంక్ యూ.